నమస్కారం, జే న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అడుక్కుంటే వచ్చేది దానం, పోరాడితే వచ్చేది హక్కు. హక్కుల సాధన సభలో మల్లు స్వరాజ్యం పిలుపు. పర్యావరణ పరిరక్షణ ప్రజల సామాజిక బాధ్యత. చెట్ల సంరక్షణ కార్యక్రమంలో కలెక్టర్ హితవు. సూర్యాపేట జిల్లా ప్రజల దాహార్తిని తీర్చకుండా పాలేరు భూములు తడపడం వెనుక ఆంతర్యం ఏమిటని ముఖ్యమంత్రిని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రాధాన్యతను బట్టి నిధులు మంజూరు చేస్తాం, మన వార్డుకు మంచి రోజులు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెల్లడి. ప్రజల బాగు కొరకు పనిచేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిని గద్దె దింపే సమయం దగ్గరలోనే ఉందని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. హక్కుల సాధనకై ఏపూరి గర్జన సభకు ముఖ్య అతిథిగా పాల్గొని భూమి కోసం, భుక్తి కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంలో తాను ఒక సైనికుని వలె కలిసి పోరాడుతానని చెప్పారు. గతంలో చంద్రబాబు అంగన్వాడీ కార్యకర్తల మీద దాడి చేస్తే నేడు చంద్రశేఖరరావు ఆశా కార్యకర్తల ఉసురు పోసుకుంటున్నాడని అన్నారు. పిట్టల దొరవలే పూటకో కథ చెప్పే ముఖ్యమంత్రి ఆటలు ఇక సాగనివ్వొద్దని యువకులకు పిలుపునిచ్చారు. అడుక్కుంటే వచ్చేది దానం, పోరాడితే వచ్చేది హక్కులు అని, అందుకు హక్కుల సాధన కొరకు పోరాడాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ప్రజా హక్కులను సమైక్య రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలో ఎక్కువగా కాలరాస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల సాధనకు ఏర్పాటు చేసిన సభకు పర్మిషన్ నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏ రోజు కూడా క్రియాశీల పాత్ర పోషించలేదని, కేవలం సభలకు మాత్రమే పరిమితం అయ్యారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కొరకు రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి, తెలంగాణ కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు మాత్రమే ఉద్యమించారని అన్నారు. దళిత ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల సాగు భూమి ఇస్తానని దొంగ హామీ ఇచ్చి దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రిని గద్దె దింపాల్సింది కూడా దళితులే అని పటేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి రాములు, మల్లు నాగార్జునరెడ్డి, నెమ్మది వెంకటేశ్వర్లు, దాసోజు జానకీరాములు తదితరులు పాల్గొన్నారు. ఏ ఉద్యమం అయితే నడిచిందో ఒకటి కూడా ఆశా వర్కర్లు 4 నెలలు సమ్మె చేసి ఇంకొక 500 ఇయ్యా, ఇంకొక 500 ఇయ్యా అంటే మీరు సమ్మె చేసి అడుగుతారా? సమ్మె చేసి అడుగుతారా? సమ్మె చేయకుంటే అయ్యా పంచనా ఉంది అంటుండు. ఇది ఎక్కడి పాపం ఏనాడైనా ఉన్నదా? కాంచెలు ఎప్పుడు పోయింది? ఇప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, ప్రజాస్వామ్య విముక్తి కోసం నియంత్రితం రాకుండా పోరాడవలసి ఉంది. అది మొదటి పోరాటం. ఏ పార్టీ వానికైనా శరం ఉండాలి, ఏ వ్యక్తికైనా శరం ఉండాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదా లేదా? తెల్లారిసరికి అర్ధరాత్రి నోట్ల రద్దు చేస్తాడు కాదేవాడు మోడీ, ఢిల్లీలో కూర్చొని. ఇప్పుడు కేంద్రంలో అదే డేంజర్ పరిపాలన ఉన్నది ఈ దేశంలో. ఇక ఈ దేశంలో ప్రజలు మేలుకొని 3 అమలుకు తిప్పకపోతే ఈ దేశం నియంత్రణ రాజ్యం, ఈ దేశం ముస్లిం రాజ్యం, పాఠాల రాజ్యం, నవాబుల రాజ్యం, జమీందారుల రాజ్యం. ఆ జమీందారులు మరికొస్తారు వీళ్ళ కింద మొత్తం లింగాన్ని గుడిని అన్ని బింగే రాజ్యం. అవసరమైతే మనుషులను కూడా చంపి లొంగ తీసేటటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంగన్వాడీల మీద తుపాకులు ఎత్తితే గుర్రాలు తీసుకొస్తే, తుపాకులు కాదు గుర్రాలు తీసుకొస్తే ఆడవాళ్ళని ఎదురు తిరిగి ఆ పోరాటం చేసి గెలిపించుకోవాల్సి వచ్చింది. ఆయన కూడా చిన్నగా ఏం వినలే. ఇట్లా వచ్చినోడు వచ్చినట్టే ఆ గడ్డ పట్టుకోగానే దాని మీద కూర్చోగానే అది సంపాదించిన వాళ్ళు జనం. పోరాడింది మేము. నేను ఒక మంత్రిని పట్టుకొని ఆనాడే అడిగినా, ఈ గద్దెను విముక్తి చేసి నిజాం రాజు నుంచి విముక్తి చేసి గొప్ప చెప్పిన వాళ్ళకి కమ్యూనించడం
సినిమా ఆయన అన్నాడు ఏమనంటే మీకు చందా పోయింది మనోళ్ళు పోతే ఎవరు మీరు ఏం పని చేస్తున్నారంటే స్వరాజ్యం సంఘం అన్నారట. అన్నందుకు చాలా చాలా మాట్లాడిందట. వాళ్ళు వచ్చి నాకు చెప్తే పోదాం పారు నేను కూడా వస్తానన్నా. పోతే ఏమంటుండు మీరు ఏం చేస్తారు మీరు చందా ఇస్తే మీరు దేశదేవేముంది మేమే చేస్తున్నాం అంటున్నాం. ఇది ఎక్కడ ఏర్పాడైంది ఆ సినిమా రవానాయుడు గారు సినిమా ఉందిగా వచ్చాడు భూమిని ఆక్రమించిండ్రు. ఆ భూముల మీద జెండాలు బాగా రండి నేను చెప్తున్నా కదా సమానం చెప్తున్నాను మాటకు అర్థం ఇస్తే రండి నేను ఉంటా ముందర చావబోయేటప్పుడు కూడా ఉంటా వాడు ఎవడో రూపాయలు తీసుకొస్తే. అందుకని ఈ తానేషాయిక సాగనీయకూడదు. నేను చెప్పదలుచుకున్నది అది కులాల హక్కులతో పాటు ఒక సామాజికమైనటువంటి తెలంగాణ అని మనం మాట్లాడుకున్నాం. అదేమో అందరికీ అందరు చదువుకున్నాం చాలా మంది ఉన్నారు అర్థమయ్యే ఉంటుంది. కానీ అదేదో సంగీత రాజ్యం అనుకుంటున్నారు మీరు. కాదు, అది పోరాడకుండా రాదు. అంబేద్కర్ చెప్పిండు ఆ బుక్కులో, అంబేద్కర్ చెప్పిండు రాజ్యాంగంలో పోరాడు సాధిస్తే హక్కులు. బిచ్చం అడిగితే అది అడిగితే అడిగి దరఖాస్తులు పెడితే అది బిచ్చం. దానం కావాలా మీకు హక్కులు కావాలా? హక్కులు అయితే శాశ్వతంగా ఉంటాయి. దానం అయితే అప్పుడు అయిపోద్ది. ఇంతంతే దానం చేస్తారు వాళ్ళు. కాబట్టి 3 ఎకరాలు ఇస్తే 3 ఎకరాలు ఇస్తానన్న కేసీఆర్ గారిని ఇంకొక ప్రశ్న అడుగుతున్నా. ఆ 3 ఎకరాలు ఒక హైదరాబాద్ చుట్టే ఉంది. 3 ఎకరాల లెక్కన ఈ హరిజనులందరికీ పంచడానికి. సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్న రోజుల్లో పట్లే దానికి ముందు జై తెలంగాణ సినిమా వచ్చింది, జై బోలో తెలంగాణ. దాంతో కేసీఆర్ బయలుదేరుతా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తెలంగాణ సమాజంలో ఆత్మహత్య చేసిన అనేక విషయాలు కూడా దాన్ని చూపెట్టింది. అంటే ఎందుకు మాట చెప్తున్నంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఒక ప్రతిపక్షం ఉన్నటువంటి ఒక నాయకుడికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఆ పాలకులు ఇస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు మాట్లాడడానికి ఎవరు మాట్లాడలేరు. మైకులు కట్ చేస్తారు. ఇవాళ ఉన్నటువంటి ఏది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉంటుందో కటింగ్ ప్లేయర్ పట్టుకొని కేబుల్ దగ్గర కూర్చొని మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కటింగ్ ప్లేయర్ కట్ చేస్తామంటారు. నేను అందుకోసం అది కారు గుర్తు కాదు కటింగ్ ప్లేయర్ పార్టీ అని రాసుకోండి అని చెప్తున్నాను. ఇవాళ మీరు కటింగ్ ప్లేయర్ హక్కులను కటింగ్ ప్లేయర్ కట్ చేస్తారు. మీరు ప్రతిపక్షాలు మాట్లాడితే మైకులు కట్ చేస్తారు. మీరు దళితులకు 3 ఎకరాల భూమి అంటే ఆ యొక్క హక్కులు కట్ చేస్తారు. మీరు మనుషులు రోడ్ల మీదకి వచ్చి సవాలు పెట్టుకుంటామంటే హక్కులు కట్ చేస్తారు. మీరు అందుకోసం మిమ్మల్ని కటింగ్ ప్లేయర్ మాట్లాడాలని చెప్పింది. ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పినట్టు దీనికి పరిష్కారం ఏందా అంటే కేసీఆర్ గారిని గద్దె దించడమే పరిష్కారం తప్ప ఈ సాధన కాదు. ఒకరోజు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటాడు, మనం ఆశగా ఎదురు చూస్తాం. 6 నెలల తర్వాత పోతే డబుల్ బెడ్రూమ్ ఎందుకు ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటాడు. మళ్ళీ 6 నెలలు అయిపోయినాక 4 బెడ్రూమ్ కట్టిస్తా అంటాడు. ఏది కట్టించేది ఉండదు. ఎందుకంటే పచ్చి అవకాశవాది ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ ఉద్యమంకు రావడమే అవకాశవాదం. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రాలేదని చెప్పి ఆయన ఈ ఉద్యమాన్ని ఎత్తుకోవడం జరిగింది. నాకు తెలిసి 12 సంవత్సరాలు జరిగిన ఉద్యమంలో ఏ రోజు కూడా ఉద్యమంలో పాల్గొనలే. ఏదో ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్ళటోడే తప్ప వాస్తవంగా ఉద్యమం చేసిన నాయకులు జేఏసీ కానీ విద్యార్థులు కానీ ముఖ్యంగా కళాకారులు కానీ ఉద్యమం నడిపించిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? ఏ ఉద్యమం చేయని నాయకులు, ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఈరోజు ఎక్కడున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఉద్యమం బాగా ఉధృతంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆ టైంలో ఎన్నో హామీలు ఇచ్చిండు. ముఖ్యంగా దళిత వర్గాలన్నింటినీ కూడా ఆకర్షించడానికి ఈ రాష్ట్రం ఏర్పడితే నేను ఈ రాష్ట్రానికి ఒక కావలి కుక్కలాగా ఉంటా,
దళితులనే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా గత 50-60 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్న ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు మాకు నిజంగా కేసీఆర్ రూపంలో అందబోతున్నాయని చెప్పి మేమే అధికారం మర్చిపోబోతున్నాం, మా వర్గాలే ముఖ్యమంత్రి అవుతున్నాయని చెప్పి విస్తృతంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎన్నికలైనాయి, రాష్ట్రం ఏర్పడ్డది, ఎన్నికలు వచ్చినాయి, టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిండ్రు. ఎన్నికలైనాక కాపర కుక్క పోయింది, ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్ కనీసం దళితులకు మంత్రివర్గంలో కూడా స్థానం ఇవ్వలేని పరిస్థితులలో కేసీఆర్ దొరల పాలన జరుగుతున్నదంటే ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హరితాహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి చెట్టును సంరక్షించుకుంటేనే పట్టణం నందనవనంలా ఉండి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్ అన్నారు. స్థానిక 11వ వార్డులో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వార్డులో నాటిన చెట్లకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వార్డు ప్రజలు తమ ఇండ్ల ముందు ఉన్న చెట్లను దత్తత తీసుకొని కాపాడాలని అన్నారు. వార్డును పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండేలా చూడటం ప్రజల సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేరెళ్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, బూరా బాలసైదులు, పూర్ణ శశికాంత్, గ్రీన్ క్లబ్ సభ్యులు మీలా వాసుదేవ్, ముప్పారపు నరేందర్, బహురోజు ఉపేంద్రాచారి, నాయకులు చక్రహరి నాగరాజు, రాచకొండ కృష్ణ, గుడిసె శేఖర్, మోత్కూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఒక మోడల్గా ఎలా మన ఇంటి ముందు నాటిన మొక్కలు మనం ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ను ప్లస్ మున్సిపాలిటీని, సూర్యాపేట మున్సిపాలిటీ అభినందిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని చూసి మిగతా వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి ఇంటి ముందు నాటినటువంటి మొక్కలను వారే కాపాడుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత వాటికి మరి ఇప్పుడు మనకు ఏంటంటే ఎండలు మొదలయ్యేటువంటి టైం వచ్చింది. ఇప్పటి నుంచి కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ 2-3 మంత్స్. దానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి మొక్కలకు దయచేసి వారే నీళ్లు పోసుకొని, తర్వాత ట్రీ గార్డ్స్, చాలా వరకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు మున్సిపాలిటీ పరిధి నుంచి. కానీ ఇక్కడ దాతలు సహకారంతో ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశారు. వాటిని ఎవరు అపహరించుకోకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి ఇంటి ముందు అయితే ఉంటాయో ఆ ఇంటి యజమానులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రీ గార్డ్స్ అపహరించడం అనేది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. సో మన సూర్యాపేట పట్టణము మరి ఎన్నో అంశాలలో ఒక ఆదర్శంగా మరి రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ మంచి గుర్తింపు పొందింది. ఈ ఓడిఎఫ్గా కానీ, తర్వాత ఇక్కడ ఒక అంటే తడి పొడి చెత్తను వేరు చేసేటువంటి క్రమంలో కానీ, తర్వాత ఐటీ యూజ్ చేసి జిఐఎస్ని యూజ్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ను దాదాపు 1.5 పెంచుకునే విషయంలో కానీ చాలా అంశాలలో ఇక్కడ ఈ మున్సిపాలిటీకి చాలా మంచి పేరు ఉంది. నేను ఇక్కడ రాకముందుగా జిహెచ్ఎంసీలో వర్క్ చేసినప్పుడు మున్సిపాలిటీ మొత్తం దేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో జరుగుతున్న కార్యక్రమాల గురించి యాస్కీలో మాకు ఒకటి వర్క్షాప్ నిర్వహించారు. ఆ రోజు మన సూర్యాపేట మున్సిపాలిటీ గురించి అక్కడే వినడం జరిగింది. సో ఇక్కడ బాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి ప్రవళిక ప్రకాష్ గారు చాలా బాగా చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. వీరందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట మున్సిపాలిటీ చెట్లను సంరక్షించుకోవాలి, ట్రీ గార్డ్స్ని కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఈరోజు 11th వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ సురేంద్రమోహన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్ గారు, వార్డు ప్రజలు అందరూ కూడా భాగస్థులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వచ్చేది వేసవి కాలం కాబట్టి ఆల్రెడీ సూర్యాపేట అంటేనే చాలా ఎండలు తీవ్రమైన 50 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వరకు కూడా రీచ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కనీసం ఈ సంవత్సరమైనా
45 డిగ్రీస్ దాటకుండా ఉండడానికి మన ప్రయత్నంగా ప్రతి పౌరులు కూడా మొక్కను నాటి గ్రీనరీని పెంచుకున్నప్పుడు తప్పకుండా వేసవి కాలంలో మండే ఎండల్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ హరితహారంలో 2 లక్షలకు పైగా మనం మొక్కలు నాటడం జరిగింది. వాటిని సంరక్షించుకునే విధానంలో ఇంకా కూడా ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా ఖాళీ ప్రదేశాల్లో మొత్తం విస్తృతంగా మొక్కలు నాటితే మరి వచ్చే వేసవి కాలం వరకు అవి కొంతవరకు నీళ్లు పోసుకొని పెద్దగా చేసుకుంటే మనకి ఎండలు తగ్గే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ప్రజలు అవగాహన కలిగి ఉండి తప్పకుండా మొక్కలను నాటడమే కాదు ప్రతి చోట కూడా నీళ్లు పోసి ట్రీ గార్డ్స్ని కూడా సంరక్షించాలని బాధ్యతలు నిర్వర్తించాలని పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి చోట కూడా ఎవరి ఇంటి ముందు మొక్క ఉన్నా కూడా వాళ్ళే బాధ్యత తీసుకొని ఇంటి ముందు నీళ్లు పోయాలని, ప్రతిరోజు నీళ్ళు అవసరమైన పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన 11వ వార్డులో మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలు కూడా నిజంగా వార్డు ప్రజలందరూ కూడా ఇంటి ముందర మొక్కలు నీళ్లు పోసుకొని పెంచి, అంతకుముందు చాలా డ్రై ఉండే ఏరియాలో ఇప్పుడు ఇంత గ్రీనరీ కనిపిస్తుంది. సూర్యాపేట పట్టణంలో గత పాలకుల నిర్వహణ లోపం వల్ల ఎక్కడ కూడా మున్సిపాలిటీకి స్థలాలు లేకుండా పోయినాయి. కేవలం కొన్ని చోట్ల మాత్రమే స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్ని ఖాళీ స్థలాలుగా ఉంచకుండా పార్కులుగా మొన్న అమృత్ స్కీమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కులన్నీ కూడా వచ్చే సంవత్సరం వరకు, ఈ సంవత్సరం వేసవి వదిలేస్తే వచ్చే సంవత్సరం వేసవి వరకు పిల్లలు ఆడుకునే విధంగా ఈ యొక్క పార్కులు ఏర్పాటు చేయబడతాయని మీకు తెలియజేస్తున్నాము. అలాగే స్కూల్స్లో కాలేజీల్లో కూడా మొన్న హరితహారం పథకంలో మొక్కలు పెంచడం జరిగింది. వాటన్నిటిని కూడా స్కూల్ యాజమాన్యాలు ఎన్నైతే మొక్కలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా పెంచే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కోరుతున్నాము. ట్రీ గార్డ్స్ సుమారు సూర్యాపేట టౌన్ నుండి 5,000 ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్ మెయిన్ రోడ్స్ అన్నింటిలో కూడా వాటితో కాకుండా కంప చెట్లు, సర్కార్ చెట్లు నరికి వాటితో కూడా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ చేయని విధంగా పాత చీరలతో కూడా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చాలా చోట్ల ట్రీ గార్డ్స్ అన్ని తీసుకువెళ్ళి ఉపయోగం లేకపోయినా కూడా ఇంటి దగ్గర పడేసుకున్నారు చాలామంది. దయచేసి మళ్ళీ నెక్స్ట్ టైం అలాంటి ట్రీ గార్డ్స్ తీసుకుపోకుండా కలెక్టర్ గారు పోలీస్ వారికి ఒక ప్రత్యేక అధికారం ఇచ్చి ట్రీ గార్డ్స్ ఎత్తకపోతే వాటిని కేసే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు సూర్యాపేటకి వచ్చినప్పుడు సూర్యాపేటకి చైర్పర్సన్ గారు ఒక 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం కావాలని కోరినప్పుడు 100 కోట్లు కాదు 150 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం 10 రోజులు సూర్యాపేటకు వచ్చి మీకు చాలు అనే నిధులు ఇస్తానని చెప్పి తెలియజేసిండ్రు. వారితో పాటు ముఖ్యంగా మొక్కల్ని పెంచాలి, మొక్కల్ని సంరక్షించాలని కోరిండ్రు. ఎంత చిన్న కోరిక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కోరిండ్రు ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లను పెంచి సూర్యాపేటలో రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేని విధంగా ఎండ ఉంటుంది, వేడి ఉంటుంది. వేసవి కాలం సూర్యాపేటకి ఎవరైనా హాలిడేస్కి రావాలన్నా కూడా భయపడతారు. అలాంటి పరిస్థితి నుండి మెల్లగా సూర్యాపేటలో మంచు రెగ్యులర్గా కురిసే విధంగా మనం మొక్కలు నాటాలని చెప్పి కోరుతున్నాను. చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ అంటూ నిజాంలకు వ్యతిరేకంగా బండి యాదగిరి రాసిన పాట ఈనాటి పరిస్థితులకు సరిగ్గా సరిపోయే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఫ్లోరోసిస్తో నల్లగొండ జిల్లా ప్రజలు బాధపడుతుండగా, పంట కాలువలు లేక సూర్యాపేట జిల్లా భూములు ఎండిపోతుండగా ఇవేవి పట్టని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నీటిని పాలేరుకు తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పాలేరు నుండి సూర్యాపేటకు మంచినీరు తరలిస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని మరచి నల్లగొండ నీటిని ఖమ్మం జిల్లాకు తరలించడం సిగ్గుచేటని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చి అభివృద్ధి పరిచారో మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించి స్వతహాగా సమైక్యవాది అయిన తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి కృష్ణా నీరు తరలించడం హేయమైన చర్య అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజలకు చేస్తున్న మోసాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహించి చూస్తున్నాడే తప్ప జిల్లా అభివృద్ధికి ఏమాత్రం పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో షఫీవుల్లా, దాసోజు జానకి రాములు,
వెలుగు వెంకన్న, ఈదుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ను 11 నెలల్లో పూర్తి చేసిన ఒక అద్భుత సంఘటన. 60,000 ఎకరాలకు నీరు అందిస్తున్నామని చెప్పి మరి ప్రతిపక్షాలకు కన్ను లేవా, మేము చేసే అభివృద్ధి కనబడలేదా, మేము ఇచ్చిన హామీలన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి ప్రకటించడం జరిగింది. అయ్యా, ఈరోజు కేసీఆర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గత ఎన్నికలలో కేసీఆర్ గారు సూర్యాపేట ప్రచారానికి వచ్చి జగదీశ్వర్ రెడ్డి గారిని గెలిపిస్తే, మా ప్రభుత్వం వస్తే అంబేద్కర్ బొమ్మ దగ్గర గొడుగు పెట్టుకొని కూర్చొని 6 నెలల లోపు సూర్యాపేటకు మంచినీళ్ళు తెస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పాలేరు కానుకోనున్న అటు మోతే కానివ్వండి, అటు నడిగూడెం కానివ్వండి, మరి ఈ జిల్లాలో ఉన్న వాటికి ఈరోజు సాగునీరు అందించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఉంది. మరి ఆ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వతహాగా సమైక్యవాది, ఎన్నికల కన్నా ముందు టీఆర్ఎస్లో కూడా లేడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేరి మంత్రి అయ్యింది. మరి ఆయన 11 నెలల్లోనే అంత పెద్ద అద్భుతం చేస్తే, మరి ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉండి సమైక్య నల్గొండ జిల్లాలో కానీ, ముఖ్యంగా ఇప్పుడున్న సూర్యాపేట జిల్లాలో కానీ మరి 2.5 సంవత్సరాలుగా మీరు ఏవి పెద్ద ప్రాజెక్టు తెచ్చిండ్రో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలు తీయడం జరిగింది. ఈరోజు 2.5 ఏళ్ళుగా ఆ కాలువలలో చెట్లు మొలిచినాయే తప్ప కనీసం దానికి షట్టర్లు వేయటం కానీ, డిస్ట్రిబ్యూటర్లు నిర్మాణం చేయటం కానీ, మరి చక్కగా వాటిని చెరువులు నింపే కార్యక్రమం కానీ, ముఖ్యంగా చివరి భూములకు నీళ్ళు అందే విషయంలో కానీ ఈ ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టిందా మంత్రి గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు కుదవలేదు అని చెప్పేసి అత్యంత వైభవంగా మొన్న పాలేరు రిజర్వాయర్ నుంచి శ్రీరామదాస్ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు, మరి సూర్యాపేట ప్రజలు, సూర్యాపేట రైతాంగం, జిల్లా రైతాంగం, సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ అడుగుతుంది. పాలేరు ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు ప్రాంతం అంతా, ఆ డ్యామ్ రిజర్వాయర్ అంతా కూడా సూర్యాపేట జిల్లా పరిధిలో మోత మండలంలోని రైతాంగం భూములు దరిదాపుగా పాలేరు రిజర్వాయర్లో ఎక్కువ మునక భూములు ఉన్నాయి. మరి ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టి కోదాడు నియోజకవర్గంలోని మోతే, మునగాల, నడిగూడెం మండలానికి పాలేరు జలాల్ని సాగునీరు కోసం తాగునీరుకి ఇస్తామని చెప్పి అదే రకంగా సూర్యాపేటకి పాలేరు జలాల్ని, గోదావరి జలాల్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ హామీని మర్చిపోయి మభ్యపెట్టే ప్రయత్నం చేసి నిన్న మొన్నటి వరకు సమైక్యవాదిగా ఉండి అధికారం వచ్చిన తర్వాత పునీతుడైనట్టు గులాబీ కండువ కప్పుకోగానే ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసి, ఈరోజు ఎమ్మెల్యే చేసి కొనసాగిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఉన్న ప్రేమ, మరి జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి మొదటి నుంచి నికాసైన తెలంగాణవాదిగా చెప్పుకుంటున్న జగదీశ్వర్ రెడ్డి గారి పరపతి కేసీఆర్ గారి దగ్గర తగ్గిందా, లేకపోతే ఆయన మీద ప్రేమ తగ్గిందా, ఈ సూర్యాపేట ప్రజల మీద, సూర్యాపేట జిల్లా రైతాంగం మీద ఆయనకి వివక్ష పెరిగిందా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు పాలేరు రిజర్వాయర్లో నిర్మించిన శ్రీరామదాస్ ప్రాజెక్టు వల్ల కూసుమంచి, తిరుమలాయపాలెం మండల రైతాంగానికి న్యాయం చేసిన విధంగానే
మరి అదే రిజర్వాయర్ నుంచి పక్కనే ఉన్న మోతే, అదే రకంగా సూర్యాపేట జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన విషయాన్ని మర్చిపోయి కనీసం మరి ఈ దశలో మేము కూసుమంచికి తిరుమల పేలానికి ఇచ్చిన మరి రెండో దశలోనే మళ్ళీ టైం బౌండింగ్ పెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ఈ టైం లోపల మామూలుగా నీళ్ళు ఇస్తామని చెప్పి కనీసం ఊసెత్తు ఒక మాట కూడా హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని నిరాశపరిచి ఈరోజు వివక్ష చూపుతున్నారు అనడానికి మొన్నటి ప్రారంభోత్సవం శంకుస్థాపన ఒక తార్కాణం ఉదాహరణ. పట్టణాభివృద్ధికి ప్రజలందరూ సహకరించి సూర్యాపేటను నందనవనంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ చైర్మన్ గండూరు ప్రవల్లిక ప్రకాష్ అన్నారు. స్థానిక 24వ వార్డులో మన వార్డుకు మంచి రోజులు కార్యక్రమంలో భాగంగా 4,70,000 వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వార్డుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రాధాన్యతను బట్టి పనులు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గొల్ల బజార్లో నిర్మిస్తున్న 2 పడక గదుల ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గాజుల రాంబాయమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ నేరెళ్ల లక్ష్మి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జనరల్ ఫండ్ నుంచి 4.7 lakhs-తోని 200 మీటర్స్ సీసీ రోడ్ నిర్మాణం చేపడుతున్న జరిగింది. మరి వార్డులో మెయిన్గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవుతున్నాయి కాబట్టి జనాభా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ మరి మొత్తం కూడా న్యూ కన్స్ట్రక్షన్స్తోని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ గౌరవ కౌన్సిలర్ గారు అడిగిన విధంగా తప్పకుండా డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాకపోకలు ఇంకా జనాభా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ రావడం కూడా మరి ఎక్కువ అవుతుంది. క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకునే విధంగా కూడా ఇక్కడ ప్రజలు చర్యలు చేపట్టాలని, ప్రతిదీ కూడా క్లీన్గా ఉంచినప్పుడు ఈరోజు ప్రభుత్వం నుంచి ఇక్కడ ఒక మంచి ఏరియాలో 190 ఇండ్లు నిర్మించడం జరిగింది. ఇంకా కూడా సూర్యాపేట నియోజకవర్గానికి అదనంగా ఇంకా 500 ఫ్లాట్స్ని కూడా నిర్మాణం చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం, మరి ప్రతి చోట కూడా ఒక సుందరవనంగా తీర్చిదిద్దినప్పుడు తప్పకుండా ఇంకెక్కువ నిధులు కేటాయించి ప్రభుత్వం కూడా సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ప్రతి విషయంలోనూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్లో సహకరించాలని అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. అలాగే మన వార్డులో ఏ పనులున్నా నేను అడగగానే తక్షణం స్పందించి మన చైర్పర్సన్ గారు ఎలాంటి సంకోచనం లేకుండా మన వార్డుకు రోడ్లైనా కాలువలైనా మంచిగా నేను అడిగిన వెంటనే స్పందించి రోడ్లు శాంక్షన్ చేస్తున్నారు. అలాగే మన వార్డులలో మేడం గారు, ఇది పాత వార్డు మేడం గారు చైర్పర్సన్ గారికి విన్నవించుకోవటము, రోడ్లు కానీ డ్రైనేజీలు చాలా ఉన్నాయి మేడం గారు. కాబట్టి మన వార్డులో 24వ వార్డులో డ్రైనేజీలు అవి కొంచెం మేము చెప్పిన వెంటనే స్పందించి ఇంకా కొన్ని మాకు నిధులు పెట్టి డ్రైనేజీలకు చేయాలని. సూర్యాపేట పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఉన్న మురుగు కాలువలు నిండి ఇండ్లలోకి నీరు ప్రవహిస్తుండటంతో స్థానిక కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. మెట్రో హాస్పిటల్ నుండి 60 ఫీట్ల రోడ్ వరకు గల కాలువలపైన సిమెంటు స్లాబ్ ఉండడంతో మున్సిపల్ సిబ్బందికి చెత్త తీయడం కష్టంగా మారింది. దీనికి స్పందించిన కౌన్సిలర్ హైవే నిర్మాణ సంస్థ జిఎంఆర్ వారిని సహకారం కోరి వారి వద్ద ఉన్న భారీ క్రేన్ సహాయంతో కాలువపై గల స్లాబ్ను తాత్కాలికంగా తొలగింపచేశారు. మున్సిపల్ సిబ్బందితో కాలువలోని పూడికను ఎత్తించినాక స్లాబ్ను యథావిధిగా అమర్చనున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి వెంకటేష్, కుక్కడపు సాలయ్య, గవ్వ శ్రావణ్, మేడిగ ఉమా, రాఘవులు, అంజయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు. కొత్త బస్ స్టాండ్ నుండి 60 ఫీట్ రోడ్ వరకు ఉండేటువంటి ఈ కాలువ అంతకుముందు ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఈ కాలువల్లో కొంచెం చెత్త వేస్తూ ఈ కాలువ కలవట్టు మొత్తం ఇక్కడ జామ్ అయిపోయిందండి. మేము ఒక 1 month నుండి మేము మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడి ఈ జిఎంఆర్ వాళ్ళతో మేము కనెక్ట్ అయ్యి ఈ కాలువను మేము మొత్తం సాఫ్గా అయ్యి నీరు మంచిగా పోయే విధంగా మేము చేస్తున్నాము. ఈ కాలువ అనేది ఫస్ట్ వాటర్ ఇక్కడ జామ్ ఎక్కువ ఈ కాలువలలో చెత్త వేయకుండా చూడాలండి. ఈ కాలువ మాత్రం చాలా ఒక 1 month నుండి ప్రజలు మన 2వ వార్డు ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలువల్లో నీరు రివర్స్గా ఇళ్లలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ గోడలు కుంగిపోవడం, మళ్ళీ
బాత్రూమ్లలో వాసన అనేది రావటం వల్ల వార్డు ప్రజలందరూ కోరిన విధానాన్ని బట్టి మేము ఈరోజు ఇక్కడ జిఎంఆర్ వాళ్ళతో ఈ కాలువని మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ కాలువని మొత్తం కొత్త బస్ స్టాండ్ దగ్గర నుండి 60 ఫీట్ రోడ్డు కాలువ వరకు కూడా కలిపి ఈ కాలువని మంచిగా చేయాలని మున్సిపల్ వారికి మా యొక్క మనవి. మాది ఓన్ హౌస్ అండి. డ్రైనేజీ మొత్తం పూడికి వచ్చేసి నీళ్లు అవుట్లెట్ పైపులో నుంచి ఇళ్ళకి వస్తున్నాయండి. బాత్రూమ్లకి, లెట్రిన్ పైపు గుంటలకు నీళ్ళు వచ్చేసి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసమే ఒక 1 మంత్ నుంచి దాదాపు కంప్లైంట్ చేస్తున్నాము. ఈరోజు మేడం గారి వార్డ్ కౌన్సిలర్ గారు మాకు ఈరోజు టైం ఇచ్చారు. ఇది దయచేసి ఇక్కడి నుంచి 60 ఫీట్ల రోడ్డు వరకు ఈ మొత్తం మోరీ మొత్తం సాఫ్ చేయగలరని దాదాపు అప్పుడు చేసిన ఇంతకుముందు ఒక 6 నెలల క్రితం ఒకసారి సాఫ్ చేశారు. కానీ కొత్త బస్ స్టాండ్ కానించి అది మెట్రో హాస్పిటల్ వరకే సాఫ్ చేసేది. ఇంకా మళ్ళీ మా కాంట్రాక్ట్ అయిపోయిందని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి ఇంకా మాకు ప్రాబ్లం డబుల్ అయిపోయింది. ఇక అన్ని ప్రాబ్లమ్స్ ఇళ్ళకి వచ్చేస్తున్నాయి. వాటర్ మొత్తం కొద్ది వాటర్ పడ్డా కూడా నీళ్ళలో వర్షం నీళ్ళు ఇళ్ళకి రావడం, మోరీలు జామ్ కానీ ఇళ్ళకి రావడం చాలా సఫర్ అవుతున్నాం. అందుకనే దయచేసి మీరు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఈ మోరీలు ఒకటి పెద్ద మోరీ సాఫ్ చేసి 60 ఫీట్ల రోడ్లో ఉన్న దానికి మొత్తం వాటర్ పోయే విధంగా కలపాలని చెప్పేసి మేము మున్సిపాలిటీ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మరియు కౌన్సిలర్ గారికి మేము అందరికీ మేము సమక్షంలో మా మనవి. సూర్యాపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బత్తుల ఉలగయ్య సంతాప సభ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని జే గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షఫీవుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్, ఎంపీపీ ఒట్టె జానయ్య ఉలగయ్య చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఉలగయ్య 2 పర్యాయాలు కౌన్సిలర్గా గెలుపొంది మరలా అదే వార్డు నుండి వారి కుటుంబ సభ్యులే ప్రస్తుత కౌన్సిలర్గా ఉండడం చూస్తుంటే వారు ప్రజలకు చేసిన సేవ తెలుస్తుందన్నారు. ప్రజాసేవ పట్ల వారికి ఉన్న అంకిత భావం వల్లే వారు ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని అన్నారు. పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఉలగయ్య అని కొనియాడారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి 2 పర్యాయాలు కౌన్సిలర్గా, 2 పర్యాయములు వడ్డెర సంఘం అధ్యక్షునిగా, సివిల్ కాంట్రాక్టర్గా ప్రజలకు, సమాజానికి ఉత్తమ సేవలు చేశారని అన్నారు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వల్దాసు దేవేందర్, గోగుల రమేష్, బత్తుల ఝాన్సీ రమేష్, నామా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఉలగయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, ఒక మాజీ కౌన్సిలర్గా, ప్రజాప్రతినిధిగా ప్రజలకి సేవలు అందించిన వ్యక్తిగా ఈరోజు ఒక గుర్తింపును సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత తన గురించి చెప్పాలి అనుకుంటే ఏదో ఒక ప్రజాసేవ చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నప్పుడు 4 మాటలు ఈ విధంగా మాట్లాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి బ్రతుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రతి ఒక్కరికి మనం పోయిన తర్వాత కూడా మన ఆత్మ శాంతించాలి అంటే మనం చేసిన పనులే ఈ లోకంలో గుర్తుండిపోతాయి. కాబట్టి ఈరోజు వాళ్ళ కుటుంబం నుంచి మరి వాళ్ళ కోడలు కూడా ఒక గౌరవ కౌన్సిలర్గా ఎన్నిక కావడం అంటే తన మంచితనమే ఈరోజు వారి కుటుంబంలో మరొకరిని కూడా గెలిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పటికీ మంచితనం అనేది ఇప్పటికీ కూడా వాళ్ళు పక్క ఇల్లు అయినప్పటికీ కూడా కంబైన్ ఫ్యామిలీగానే ఉంటారు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కలిసిమెలిసిగా ఉన్నట్టు, అందరూ ఒకే కుటుంబంగా ఉండడం అనేది ఈ రోజుల్లో సాధ్యం కాదు. మరి అంత గొప్ప మనిషి మన మధ్యలో లేకపోవడం, వారి కుటుంబ సభ్యులకి ఆత్మ శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబంలో చల్లగా ఉండాలని, ఓదార్పు దయచేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ రోజులలో ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం కష్టం. అలాంటి రోజులలో ఆయన మంచితనము, ఆయన అభివృద్ధి ఆలోచనలకు మరి 2 సార్లు కూడా ఆయన మున్సిపల్ కౌన్సిలర్గా ఒకటే వార్డు నుంచి ఎన్నుకోబడటం,
మరి జిల్లా ఒడ్డెర సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేయడం అంటే మరి ఆయనలో ఎంత అంకిత భావంతో, జీవితం మీద అవగాహనతోటి, సమాజం మీద అవగాహనతోటి ఎదిగిన వ్యక్తి ఉలగయ్య గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఆయన కాంట్రాక్ట్ పనుల విషయం చూస్తే కూడా ఒక నాణ్యమైన కాంట్రాక్టర్గా ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్కు లేకుండా ఎంత పెద్ద పనినైనా కూడా ఈజీగా చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. మరి రాజకీయాలు మనం చూస్తే ఈరోజు మనం ఏ పార్టీలో ఉన్నాం, రేపు ఏ పార్టీలో ఉన్నాం కూడా అర్థం కాని రోజులు. అలాంటి రోజులలో కూడా ఒక నిబద్ధతతోటి 82లో తెలుగుదేశంలో చేరిందంటే ఈరోజు చనిపోయేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీని తన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని జీవనం కొనసాగించిన వ్యక్తి ఉలగయ్య గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మళ్ళా వాళ్ళ కోడలు కౌన్సిలర్గా అవార్డులో గెలవగలిగిందంటే ఆయన అభివృద్ధి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాజ్యాధికారం బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య అన్నారు. స్థానిక R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు అగ్రవర్గాలలోని పేదలకు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దళిత, బహుజన వ్యతిరేక విధానాలు పాటిస్తూ హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ ఫూల్, వెంకట్ యాదవ్, వెంకటేశ్వర్లు, పరీక్షన్ రాజ్, సైదులు, జానీ పాషా, విజయ్, శ్రీను, పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేయడానికి పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 2014లో టీఆర్ఎస్ ఎన్నికల హామీలు అయితే ఇచ్చిందో ప్రజలకు ఎన్నికల హామీలు నెరవేర్చాలి లేదా రాజీనామా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది. ప్రధానంగా బలిదానాల మీదనే తెలంగాణ ఆవిర్భవించింది. 1200 మంది అమరవీరులను అమరులైనటువంటి కుటుంబాలకు ఈ రోజుకైనా ప్రభుత్వం మూడు సంవత్సరాల కూడా వస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం 1200 మంది లిస్ట్ అయినా లేదు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర. కాబట్టి 400 మందికే ఇచ్చేసి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం తిరిగి 800 కుటుంబాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. అమరవీరుల కుటుంబాలకు మొదటి హామీగా చెప్పినటువంటి మాట ఏమిటంటే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, అలాగే తనకు సంబంధించినటువంటి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి సాగు భూమిని ఇవ్వడం అనేటువంటి జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటే 3 ఎకరాల భూమి కానీ దళితులకు, అట్లాగే KG2 PG విద్య కానివ్వండి, ఒక అసెంబ్లీలో 1,00,000 ఎకరాల భూమికి సంబంధించినటువంటి సాగునీరు అందిస్తామన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికీ కదలికలు తీసుకురాలేదు. కాబట్టి హామీలు అమలు చేయనటువంటి ప్రభుత్వం హామీలు అమలు చేయాలి లేదా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉంది. రానున్న రోజులలో బంగారు తెలంగాణ ఒక బూటకం, కేసీఆర్ ఆడుతున్న నాటకం అనేటువంటి దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ మొత్తం ఈ ప్రాంతమంతా తిరిగి వాస్తవాలు ప్రజలకు చెప్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే గుణం ఉంటుంది. ఈ ప్రశ్నించే తత్వాన్ని ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన సమాజానికి నేర్పుతుంది. రానున్న రోజులలో హామీల రైతు తెలంగాణ ఎప్పుడు చేస్తారో అనేటువంటి దాన్ని నినాదం తీసుకొని హామీలు అమలు చేయండి లేదా రాజీనామా చేయండి అనేటువంటి కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా బలమైన నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అడుక్కుంటే వచ్చేది దానం, పోరాడితే వచ్చేది హక్కు. హక్కుల సాధన సభలో మల్లు స్వరాజ్యం పిలుపు. పర్యావరణ పరిరక్షణ ప్రజల సామాజిక బాధ్యత. చెట్ల సంరక్షణ కార్యక్రమంలో కలెక్టర్ హితవు.
సూర్యాపేట జిల్లా ప్రజల దాహార్తిని తీర్చకుండా పాలేరు భూములు తడపడం వెనుక ఆంతర్యం ఏమిటని ముఖ్యమంత్రిని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రాధాన్యతను బట్టి నిధులు మంజూరు చేస్తాం. మన వార్డుకు మంచి రోజులు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెల్లడి. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.